ఆరాధనా 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 ఆరాధనా. ప్రియక దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. మార్టిన్ లూథర్, ద ఫాదర్ ఆఫ్ ద రిఫర్మేషన్. మార్టిన్ లూథర్ గారు తన యవ్వన కాలంలో సన్యాసిగా ఉన్నప్పుడు తనకి ఘోరమైన మానసికమైన వేదనలో ఉండేవాడు. అతను గంటల తరబడి ఆ కన్ఫెషన్ రూమ్లో తన ప్రతి ఒక్క తప్పిదములను, పాప భావమును ప్రతిదీ జాగ్రత్తగా వివరించే వాడిగా ఉంటున్నాడు. అతని యొక్క ఆధ్యాత్మికమైన గురువు జోహాన్ వాన్ స్టౌపిడ్స్ మార్టిన్ లూథర్ గారు చెప్పిన ప్రతి ఒక్క భావమును, తప్పిదములను వింటూ అలసిపోయిన వాడిగా ఉన్నాడు. తను అలసట చెందిన తర్వాత మార్టిన్ లూథర్ గారికి ఒక సూచన, సలహా తాను ఇచ్చిన వాడిగా ఉంటాడు. అది ఏంటంటే, ఎప్పుడు అంగీకరింపదగినది నీవు ఏదైనా పని చేసి ఉండొచ్చు గనా, ఎందుకని ప్రతి తప్పిదములను నువ్వు లెక్కించి దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నానా లేదా అంటూ నిన్ను నీవు మానసికంగా ఒత్తిడిని తెచ్చుకుంటావు. దానికి బదులు దేవుని దృష్టిలో ఏది ఇష్టమో, ఏది అంగీకారముగా ఉంటుందో వాటిని చెయ్యుము. నీవు దేవుడు నీపై కోపముగా లేడు గాని నీవే దేవునిని కోపముగా చూస్తున్నావు అంటూ మార్టిన్ లూథర్ గారికి చెప్పినప్పుడు, మార్టిన్ లూథర్ గారు ఎప్పటికీ తీర్చలేని ఆ పాపపు పత్రమును చేత పట్టుకొని ఉండటము గమనించిన వాడిగా ఉంటున్నాడు. ఈటిలో నుండే తన శిలువ రక్తము ద్వారా ఆ పాపపు చిట్టను దేవుడు మన జీవితంలో నుండి నిర్మూలించిన వాడై ఉన్నాడు. వాటిలో నుండే మన సంఘము ఆవిర్భావము కలిగి ఉంటున్నది. ప్రొటెస్టెంట్ సంఘముగా దేవుడు మనకొక గొప్ప దిశను కల్పించిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఈరోజు మనము దేవుని ఎదుట ఎటువంటి రికార్డు పెట్టుకొని నిలుచునే వారిగా ఉంటున్నాం? మనము ఓడిపోయిన స్థితిలోన, మన యొక్క కుటుంబ స్థితిలోన, మన యొక్క పరిశుద్ధమైన స్థితిలోన, మన యొక్క జీవితంలో ఉద్దేశమైన స్థితిలోన, దేని విషయంలో ఓటమి పాలై ఆ సిలువ ఎదుట నిలిచిన వారిగా ఉన్నారా? క్రీస్తు సిలువకు వేయబడము అనేకమైన కారణంలో ఒక కారణము ఈరోజు మనము ధ్యానించడము. రేకులతో సిలువకు కొట్టబడడం. వేటి విషయము కొట్టబడి ఉన్నది అనేదిగా చూసినట్లయితే, మొట్టమొదటి విషయముగా యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాప శాప జీవితమును తన శరీరంలో మోసుకొని ఆ సిలువలో రేకులతో కొట్టబడినట్లుగా చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయిన వారిగా నీతి విషయమై జీవించున్నట్లుగా ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అనుగ్రహించుంటున్నాడు. ప్రియులరా, ఆయన శరీరమందు మన పాపములను మ్రాను మీద రేకులతో కొట్టివేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన పాపము విషయమై తాను సిలువకు రేకులతో కొట్టబడిన వాడిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతున్నది. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, దేవునికి మనుషునికి మధ్యగా అడ్డుగోడగా ఉంటున్న ఆ ధర్మశాస్త్ర వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను కొట్టివేస్తూ దేవుడు మనలను విమోచించిన వాడిగా ఉంటున్న. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉంచబడిన, విరోధముగా ఉండిన ఆ పత్రములను మేకులతో సిలువకు కొట్టిన వాడిగా ఉంటున్నాడు. అంతమాత్రే కాదు గాని దాని మీద తన చేతి వ్రాతతోని, తన రక్తపు వ్రాతతోని అడ్డముగా లేకుండా దానిని కొట్టివేసిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. మూడవ ప్రాముఖ్యమైన సత్యము, ఏదైతే దేవుడు మోషే ద్వారా అనుగ్రహించబడిన ఆ ధర్మశాస్త్ర విధులకు కలిగిన శాపములను ఏ విధముగా ఉంటున్నదో, దేవునికి దూరముగా, దేవునికి విరుద్ధముగా మన జీవితములను మార్చిన స్థితిని కలిగి ఉంటున్నదో,
వాటిని నిర్మూలము చేయడానికి, వాటిని పరిపూర్ణము చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వేలాడిన వాడిగా ఉంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపముల నుండి విమోచించెను. ఇందును గూర్చే రాను మీద తాను వేలాడి ప్రతివాని యొక్క శాపమును ఆయన వ్రాయబడి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, ఎవరైతే ఆ మ్రాను మీద వేలాడిన వాడిగా ఉంటాడో వారు శాపగ్రస్తుడిగా వ్రాయబడినట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియు లేదు, ఎందుకంటే ఆ శాపమును అందించే ధర్మశాస్త్రం యొక్క విధులనన్నిటినీ దేవుడు సంపూర్ణముగా చేసి మనలను వాటిలో నుండి విమోచించిన వాడిగా ఉంటున్నాడు. 4వ ప్రాముఖ్యమైన సత్యము మనం చూసినట్లయితే, ఏదైతే మనుషునికి దేవునికి మధ్య ఆ ఒక అసమాధానమైన స్థితి కలిగి ఉంటున్నదో వాటిని సమాధానపూర్వకంగా నడిపించిన దేవుడై ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రములను తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ప్రియులరా, అందును బట్టే దేవుడు ఆ ఒక మధ్య గోడలను తీసివేసి దేవునికి నరునికి మధ్య ఎటువంటి మధ్యవర్తి లేడు, కానీ క్రీస్తు మాత్రమే మనకు మధ్యవర్తిగా ఉండడానికి అంగీకరించి మన పక్షమున క్రీస్తు ప్రభువు ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు. మరి చివరిగా మనం చూసినట్లయితే మన ప్రాచీనమైన స్వభావంను తీసివేసిన వాడిగా ఉంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాక ప్రాచీన స్వభావమును వెచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాం కాబట్టి దేవుని యందు నూతనమైన నవీన స్వభావంను ధరించుకున్న వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, అందును బట్టే మనము పాపముల నుండి, అడ్డము నుండి, శాపముల నుండి, మధ్య గోడ నుండి, ప్రాచీన స్వభావం నుండి వాటినన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలకు రేకులతో కొట్టబడిన వాడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అందును బట్టే పౌలు భక్తుడు ఏమంటాడంటే, అటువలే మీరు పాపము విషయములై మృతులే గాని దేవుని విషయమై క్రీస్తునందు మీరు సజీవులుగాను జీవించు వారిగా ఉన్నారంటూ మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క మండల కాలంలో ఆ సిలువను గూర్చిన సత్యమును, సిలువ ఎదుట మనము నిలబడినప్పుడు మనము జీవించు వారిగా ఉన్నాము అంటూ మనము మన హృదయమును పరివర్తనను చేసుకుంటూ నూతనమైన మారు మనసును పొందుకుంటూ క్రీస్తు దృష్టిలో అంగీకారంగా కలిగిన ఆ దేవుని దృష్టికి అంగీకారం ఉండే ఆ సిలువను మనం అంగీకరించి ఆ సిలువ ఎదుట మన విశ్వాసమును వెల్లడిపరిచి ఆయన తగినట్టుగా జీవించడానికి త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడను గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వ్రాతపూర్వకమైన విధులన్నింటినీ నీవు నీ యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని యందు సంపూర్తిగా చేసి వాటి నుండి మమ్మల్ని విమోచించి ఇదిగో ప్రభా నూతన సృష్టిగా మార్చి ఇదిగో ప్రభా మమ్మల్ని విమోచించిన క్రియను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. వేటి నిమిత్తమైతే మిమ్మల్ని మేము హింసించుకుంటున్నామో, వేటి నిమిత్తమైతే మేము మీకు దూరముగా ఉన్నాము అనుకుంటున్నామో వాటిని నిర్మూలన చేసి సంధి చేసి ఇదిగో ప్రభా మనుషునికి దేవునికి మధ్య ఎటువంటి దూరము లేకుండా క్రీస్తు ద్వారా మిమ్మల్ని చేరుటకు మా ప్రార్థనను మీ అంతకు అందించుటకు నీవిచ్చిన కృపను బట్టి భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మండల కాలంలో ప్రభా మేము సిలువ ఎదుట నిలిచినప్పుడు ఇదిగో ఆ సిలువను గురించిన వార్తను మేము విని విశ్వసించి అంగీకరించి అలాగున జీవించుటకు నీ కృప ఆశీస్సులను మాకు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.